రైల్వే టికెట్ల పైన ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం. భారత రైల్వే టికెట్లు క్యాన్సిలేషన్ సంబంధించి నిబంధనలోకి కీలక మార్పులు అయితే చేసింది. బయలుదేరే సమయాన్ని ఆధారంగా చేసుకొని రీఫండ్ విధానాన్ని సవరించింది. కొత్త మార్పులను రైల్వే మంత్రిత్వ అశ్విని శాఖ ఏదైతే ఉన్నారో ప్రకటించారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దశల వరకు అమల్లోకి రాబోతున్నాయి. కొత్త నిబంధనలు ఏంటంటే 72 గంటల ముందే క్యాన్సిలేషన్, ప్రయాణానికి 72 గంటల ముందే కన్ఫర్మ్ టికెట్ రద్దు చేస్తే గరిష్ట రీఫండ్ లభిస్తుంది. అయితే కొంత క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించిన మిగతా మొత్తాన్ని కూడా తిరిగిస్తారు. 72 నుంచి 24 గంటల మధ్య ఆ సమయంలో టికెట్లు కనుక రద్దు చేస్తే స్టాండర్డ్ పెనాల్టీ వర్తిస్తుంది. టికెట్ ధరలో సుమారు 20% కొద విధించి మిగిలిన మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. అదే 24 గంటల నుంచి 8 గంటల మధ్య కనుక లేట్ క్యాన్సిలేషన్ చేస్తే టికెట్ ధరలో 50% కొత విధించి మిగిలిన మొత్తాన్ని తిరిగిస్తారు. 8 గంటల లోపు ట్రైన్ బయలుదేరిన తర్వాత ఈ సమయంలో టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ కూడా ఉండదు. ప్రయాణికుల అదనపు సౌకర్యాలు. ఇక బోర్డింగ్ పాయింట్ మార్పు. ఇప్పుడు ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ స్టేషన్ లో మార్చుకునేటువంటి అవకాశం అయితే ఉంది. కౌంటర్ క్యాన్సిలేషన్ లో భాగంగా ఇప్పటి వరకు ట్రైన్ ఏదైతే ఉందో ప్రారంభ స్టేషన్ లో మాత్రమే క్యాన్సిలేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉండగా ఇకపైన ఏ స్టేషన్ లోనే రద్దు చేసుకోవచ్చు. టీడీఆర్ ఆటోమేటిక్ రీఫండ్. ఇక ఈ టికెట్ కలిగిన ప్రయాణికులు ఇకపైన మాన్యువల్ గా టీడీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ గా రీఫండ్ ప్రాసెస్ అయితే అవుతుంది. ట్రావెలింగ్ క్లాసెస్ అప్గ్రేడ్ కౌంటర్ టికెట్ ఉన్న వారు కూడా ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు తమ క్లాస్ ని అప్గ్రేడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుత క్యాన్సిలేషన్ ఛార్జీలు ఇలా ఉన్నాయి. ఏసీ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ 240 రూపాయలు ప్లస్ జిఎస్టీ. ఏసీ టైర్ 2 200 రూపాయలు ప్లస్ జిఎస్టీ. ఏసీ టైర్ 3 అనగా వచ్చేసి చైర్ కార్ వచ్చేసి 180 రూపాయలు ప్లస్ జిఎస్టీ. స్లీపర్ వచ్చేసి 128 అవుతుంది. అదే సెకండ్ క్లాస్ 60 రూపాయలుగా ఉంది. సమయాధారంగా రీఫండ్ ఇస్తారనమాట. 40 గంటల ముందు ఫిక్స్డ్ ఛార్జీలు ఇస్తారు. అదేవిధంగా 40 నుంచి 12 గంటల మధ్య ఉంటే 20% కోత, 12 నుంచి 4 గంటల మధ్య ఉంటే 50% కోత. ఈ గంటల లోపు రీఫండ్ లేదు కాబట్టి 4 గంటల లోపు మొత్తం మీద మార్పులు ప్రయాణికులకు మరింత సులభతరం కలిగించేలా రీఫండ్ అంటే ఇక్కడ వచ్చేసి ప్రక్రియను ఈజీ చేసేందుకు రూపొందించడం జరిగింది అన్నమాట.